డేస్ లో బర్త్డే పెట్టుకొని ఇట్లాంటి స్టంట్స్ ఎవరైనా చేస్తారా? నేను చేస్తా. ఈసారి నా బర్త్డే కి హెయిర్ కలర్ చేసుకుందాం అనిపించింది. నాకు అనిపించింది అంటే చేసేస్తా. కర్లీ హెయిర్ ని పట్టుకొని నువ్వు ఎందుకు దువ్వవు అని అంటారు కదా, దూతే ఇట్లా అవుతుంది. ఫేస్ కి కలర్ అంటేనే ఈజీగా పోవాలంటే ఆయిల్ అయితే పెట్టుకోవాలి. అసలు ఈ బాక్స్ లో ఏమేమి వచ్చినాయని ఇప్పుడే ఓపెన్ చేసి చూస్తున్నా. సిల్వర్ పేపర్ కూడా ఇచ్చిండ్రు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హ్యాండ్ కి గ్లవ్స్ వేసేసుకొని మిక్స్ చేసేసుకొని హెయిర్ కి కూడా కలర్ పెట్టేసుకున్నా. కలర్ అప్లై చేసిన తర్వాత రిగ్రెట్ అయితే అవుతున్నా. ఇట్స్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ కదా, నచ్చకపోయినా ఆ కలర్ పోయే వరకు యాక్సెప్ట్ చేయాల్సిందే. అది కాకుండా 2 days లోనే నా బర్త్డే ఉండే. ఒక 20 minutes తర్వాత హెయిర్ వాష్ చేసుకున్నా. హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత కర్ల్ క్రీమ్ అప్లై చేసుకొని యాజ్ యూజువల్ నా కర్లీ హెయిర్ రొటీన్ అయితే ఫాలో అవుతున్నా. యూజువల్ గా ఫింగర్ కాయిలింగ్ అయితే చేస్తా నేను. అన్ని ఫింగర్ కాయిలింగ్ చేసిన తర్వాత హెయిర్ డిఫ్యూజ్ చేసుకున్నా. ఇప్పుడు అవుట్కమ్ అయితే చూసేసేయండి. ఓ మై గాడ్, జస్ట్ లుక్ ఎట్ దట్ కర్లడ్ కర్ల్. కలర్ కూడా సూపర్ సెట్ అయింది నా కర్లీ హెయిర్ కి. మీకోసం నా కర్లీ హెయిర్ ట్రెడిషనల్ అవుట్ఫిట్ లో కూడా చూపిద్దామని శారీ వేసుకొని వీడియో షూట్ చేసిన. అండ్ మీకు డీటెయిల్ గా కలరింగ్ స్టెప్స్, ప్రోడక్ట్ డీటెయిల్స్ కావాలంటే నేను లాంగ్ వీడియో కూడా చేసిన, చూసేయండి.